అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఇప్పుడు చనిపోయిన శివశంకర్ ఎవరైతే బైకర్ ఉన్నాడో తను అక్కడ అంటే డైలీ వైజ్ లేబర్ కింద పనిచేసేవాడు అనమాట. సో యాక్చువల్గా అప్పుడు మొదలైన స్నేహం. మొన్న యాక్చువల్గా మనకి ఏంటంటే కర్నూలు దగ్గర అదోని అని ఒక ఏరియా ఉందన్నమాట. అక్కడ మ్యారేజ్కి ఈ ఎర్రిస్వామి అటెండ్ అవ్వాలి. సో ఎర్రిస్వామి ఏం చేశాడంటే నైట్ వచ్చేటప్పుడు సరే మన ఫ్రెండే కదా దగ్గరలో ఉన్నాడని చెప్పేసి ఈ శివశంకర్కి అయితే కాల్ చేయడం జరిగింది ఎర్రిస్వామి. సో శివశంకర్ తనని రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరు కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంటే యాక్చువల్గా టేకూరు దగ్గరలో ఈ శివశంకర్కి ఒక హౌస్ ఉందన్నమాట. అక్కడ ఎవరు ఉండట్లేదు. సో అక్కడికి వెళ్ళారు. వెళ్ళే ముందే వీళ్ళు కొద్దిగా మందు అయితే కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళారు, తాగారు, ఎంజాయ్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఎర్రిస్వామి ఏమో నేను వెళ్తారా అని చెప్పేసి అంటే శివశంకర్ ఏంటంటే లేదు లేదు నేను డ్రాప్ చేస్తాను నిన్ను అని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళిద్దరు కూడా స్నానం చేసి బయలుదేరి వస్తూ పెట్రోల్ బంకులో ఒక 300 రూపాయలు పెట్రోల్ అయితే